ఆటిజం పిల్లలలో ఒక బాబుకు ఆటిజం ఉందంత మాత్రాన కంపల్సరీ ఇంకో బాబుకు ఆటిజం రావాలని లేదు. ఇంకో బాబుకు ఆటిజం ఉన్నంత మాత్రాన ముందు బాబు తర్వాత బాబుకు ఆటిజం వస్తుందని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆటిజం అనేది ప్యూర్గా తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య స్థితిగతులను బట్టి డెవలప్ అయిన సిస్టమ్. తండ్రి యొక్క హెల్త్ బాగాలేకపోయినా, తల్లి యొక్క ఆరోగ్యం సరిగా లేకపోయినా, పీరియడ్స్ ప్రాబ్లం కానివ్వండి, థైరాయిడ్ ప్రాబ్లం కానీ, ప్రెగ్నెన్సీ టైంలో మెడిసిన్స్ వాడడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ప్రెగ్నెన్సీ అనేది ఒక ప్రీషియస్ కండిషన్. ఈ యొక్క మొత్తం జీవ పరిణామంలో ప్రెగ్నెన్సీ అనేది ఒక ప్రీషియస్ కండిషన్. ఇది ఒక న్యాచురల్గా జరిగే ప్రాసెసే కానీ దాన్ని మనం మెడిసిన్స్ తోటి, కెమికల్స్ తోటి తెచ్చుకోవడం కానీ, డిస్టర్బ్ చేసుకోవడం కానీ, ఎక్కువ మెడిసిన్స్ వాడడం కానీ, మనం ఏదో డాక్టర్ చెప్పాడని చెప్పేసి బ్లైండ్గా మెడిసిన్స్ వాడద్దు. మీరు ఏ మెడిసిన్స్ వాడకుండా మీరు ఒక హెల్తీ ప్రెగ్నెన్సీ వెళ్ళగలిగితే ఆటిజం, ఏడిహెచ్డి, హైపర్ యాక్టివ్ కండిషన్స్ వచ్చే అవకాశాలు లేవు. డిస్టర్బ్డ్ కండిషన్స్లో మీరు ఎక్కువ మెడిసిన్స్ వాడడం కానివ్వండి, హెల్త్ సరిగా లేకపోవడం వల్ల ఉండడం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఒక బాబుకు వచ్చినంత మాత్రాన కంపల్సరీ ఇంకో బాబుకు రావాలని లేదు. బట్ ఇంకొక బాబుకు ఉందని చెప్పేసి తర్వాత బాబుకు వస్తాయని చెప్పేసి మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఆ యొక్క స్థితిగతుల బట్టి, ఆ యొక్క హెల్త్ కండిషన్స్ బట్టి, ఆ టైంలో మీ యొక్క ఆరోగ్యాన్ని బట్టి మాత్రమే ఇది డిసైడ్ అవుతుంది. కానీ ఇది కంపల్సరీ వస్తుందని చెప్పడానికి లేదు. బట్ ఛాన్సెస్, మీ హెల్త్ డిస్టర్బెన్స్ ఉందనుకోండి, ఛాన్సెస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.